హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇలాంటి చిన్న చిన్న రోళ్ళు కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాగ ఏదైనా దంచుతున్నప్పుడు అంతా ఎగిరి బయటపడతా ఉంటుంది. ఇంకేమైనా పచ్చిమిరపకాయలు లాంటివి దంచుతున్నప్పుడు మనకి కళ్ళల్లో మొహం మీద అంతా కూడా చిల్లుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూనే ఉంటారు, ప్రతి ఇంట్లో కూడా. సో అట్లా కాకుండా ఉండాలి, మనకి మంచిగా నీట్గా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. ఒకసారి చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదా, సో మీరు తీసుకునే అంటే మీ దగ్గర ఉన్న రోల్ సైజుకి తగ్గట్టుగా బాటిల్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నా దగ్గర ఉన్న రోల్కి అయితే ఇక్కడ బాటిల్ మిడిల్ పార్ట్ కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా మనం దంచుతున్నామని అంటే బయటకు ఎగిరిపడవు. ఇక్కడ ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఆ లోపలనే ఉండిపోతాయి అనమాట. నీట్గా ఉంటుంది. ఇలాగా చేసి పెట్టుకో. ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ అయితే అంటే సోడా బాటిల్స్ ఇవి కింద పార్ట్ కట్ చేసి దానికి మంచిగా చక్కగా లేస్ అంటించాను. ఇంకా నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసము. మామూలుగా గుళ్ళకు వెళ్ళినప్పుడు చాలామంది దీపాలు వెలిగించే అలవాటు ఉంటుంది. సో మనము ఒకటి మర్చిపోకుండా ఉండాలంటే పసుపు, కుంకుమ, ఆకు, వక్కలు, అగ్గిపెట్టె, వత్తులు, అక్షింతలు ఇలాంటివన్నీ కూడా ఇలాగా వీటిలలో వేసి పెట్టేసుకోవచ్చు. ఇవి కొన్నే పడుతాయి కాబట్టి ఇలా కాకుండా ఇంకా ఎక్కువగా పట్టాలి అంటే కనుక ఇలా టీ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్, ఇవైతే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ పడతాయి అనమాట. మీరు చిన్న డబ్బాలో పెట్టుకున్న కూడా ఎక్కువగా పెట్టేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకున్నారని అంటే అన్నీ కూడా మర్చిపోకుండా ఎప్పటికీ ఏ గుడికి వెళ్ళినా ప్రతి ఒక్క చోట కూడా అన్నీ యూజ్ అవుతాయి. ఈ సీజన్లో ఎండుమిరపకాయలు అనేవి మనము ఎట్లా తెచ్చుకున్నా కూడా కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి. అలా మెత్తగా ఉన్నవి అలాగే స్టోర్ చేసుకున్నామంటే లోపలంతా బూజు వచ్చేస్తాయి అనమాట. పైన చూడడానికి బాగానే ఉన్న లోపలంతా కూడా తెల్లగా బూజు ఫంగస్ లాగా వచ్చేస్తుంది. అవి వాడకూడదు, చాలా డేంజర్. కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు మెత్తగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఒకసారి పెనంలో వేసేసి లైట్గా వేపుకోండి. చిన్న మంట పెట్టేసి కొంచెం వేపుకోండి. అప్పుడు ఏంటంటే అవి కొంచెం ఎండినట్టుగా కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి. ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకుని కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని తొడుమలు తీసుకొని నీట్గా పెట్టుకోండి. మీకు ఎండ ఎక్కువగా వస్తే కనుక ఎండబెట్టుకోవడం బెటర్. ఎండ లేని టైంలో ఇలా వేపుకోండి. ఇలాగ ఫ్లాస్క్లు అయితే మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, టీకి కానీ పాలకి కానీ, లేదంటే హాట్ వాటర్ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు రెగ్యులర్గా ఆఫీస్లోకి ఎట్లాగా. ఇలాంటివి ఏంటంటే కొద్ది రోజులకి మనకి కొంచెం నీసు వాసన లాగా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. లోపలంతా పాకురులాగా బంకగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి మనం చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. ఇలాగ కొంచెము నిమ్మరసంని అలాగే బేకింగ్ సోడాని రెండింటిని కూడా కలిపేసి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. అలాగే దానితో పాటు కొంచెం హాట్ వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి బాగా షేక్ చేసేయాలి. ఈ నిమ్మరసము బేకింగ్ సోడా వల్ల లోపల అయితే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. కొత్త దానిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి. హాట్ వాటర్ వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందన్నమాట. ఆ బంకలాగా నీచులాగా అనిపించేదంతా కూడా పోయి నీట్గా క్లీన్ అయిపోతాయి. మంచి స్మెల్ వస్తాయి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత దీనిని అయితే ఇలాగ డైరెక్ట్ బోర్లించకుండా కొంచెం గ్యాప్తో బోర్లించుకుంటే బాగుంటాయి అనమాట. బెండకాయలు చాలామంది జిగురుగా ఉంటాయి, బంకగా ఉంటాయని చాలా వరకు చేసుకోకుండా ఉంటారు. కానీ వీటిలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి బెండకాయని వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి. ఇలాగా చేసుకున్నాను అంటే అవి బంక లేకుండా ఉంటాయన్నమాట. బెండకాయలు అయితే ఫస్ట్ బాగా మంచిగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన వీటిని నీట్గా తుడుచుకోవాలి. లేదంటే ముందే కడిగి పెట్టుకొని బయట ఆరబెట్టేసుకున్నారంటే పూర్తిగా తడిపోయేదాకా తుడుచుకొని మీరు తర్వాత కట్ చేసుకొని వండుకున్నారు అంటే బంక జిగురు అనేది అస్సలు రాదనమాట. ఇలాగా ట్రై చేసి చూడండి, ఈసారి మీకే అర్థమవుతుంది. పూర్తిగా తడి అంతా పోవాలి. తడితో కట్ చేసుకున్నాము అంటే కనుక మళ్ళీ ఖచ్చితంగా బంకలాగా వచ్చేస్తుంది. తడి లేకుండా నీట్గా కట్ చేసుకుంటే ఎటువంటి బంక జిగురు ఉండదనమాట. బెండకాయల్ని ఈజీ ప్రాసెస్లో కట్ చేసుకోవడానికి ఇలాగ బెండకాయలు అయితే తీసుకున్న తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవచ్చు. మీరు బెండకాయలు ఇలా కట్ చేస్తే పురుగు ఉంటాయేమో అనే భయంతో కూడా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మధ్యలో బెండకాయలను ఒకసారి ఇట్లాగా చూసుకున్నారనంటే ఏదైనా పురుగు ఉన్నా కూడా మీకు వెంటనే కనబడుతుంది. ఇన్ని బెండకాయల్ని ఒకేసారి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మనము హ్యాండ్ బ్యాగ్స్, స్లిమ్ బ్యాగ్స్ అయితే వేసుకొని షాపింగ్స్కి అయితే పోతూ ఉంటాం కదా. ఏదైనా రద్దీగా ఉన్న షాప్లో కానీ, షాపింగ్ మాల్కి కానీ, ఎక్కువగా హడావిడి ఉన్న ప్లేస్లోకి, మార్కెట్లోకి పోయినప్పుడు నేనైతే హ్యాండ్ బ్యాగ్ని సంకలో పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది జిప్ కిందికి ఉంటుంది కదా, జిప్ ఓపెన్ చేస్తారేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఎవరైనా దగ్గరికి వచ్చినా కూడా హ్యాండ్ బ్యాగ్ని చూసుకుంటాను నేను. అలాంటప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ ఈజీగా మనమే లాక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎలాంటి మన మాల్స్కి వెళ్తే వాళ్ళు లాక్ చేస్తారు కదా, అలాంటి అవసరమే లేదు. మనం మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉండాలి, మనము హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలి ఏ భయం లేకుండా అంటే కనుక ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వేసేసుకొని జిప్కి సైడ్కి ఉన్న దానికి వేసేసుకోండి. మనకి కేబుల్ టైస్ వస్తాయి కదా, సో అవైనా వేసుకోవచ్చు. లేదంటే ఒక హెయిర్ పిన్ తీసుకొని అంటే ఫ్రీగా మూవ్ అయ్యేది దాన్ని తీసుకొని అయినా కూడా ఇక్కడ ఉంది కదా, ఇది ప్రతి ఒక్క బ్యాగ్ ఉంటుంది, దానికి చుట్టేసుకున్నారు అంటే మీకు సేఫ్గా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనము ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగ టూత్ బ్రష్లు అయితే తీసుకుపోతూ ఉంటాము. అన్ని కలిపి తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, తీసుకెళ్ళబుద్ది కాదు. ఒక్కొక్కసారి తడివి కూడా మనం క్యారీ చేయాల్సి వస్తూ ఉంటుంది ఎక్కడైనా 2-3 రోజులు ట్రిప్ వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, సో ఇవి చిన్న సైజులో కూడా ఉంటాయి. నా దగ్గర పెద్దది ఉంది, సో పెద్దగా ఉందనేసి నేనైతే దీన్ని మిడిల్లోకి చాక్ హీట్ చేసి కట్ చేశాను. ఎందుకంటే అది
మళ్ళీ జాయింట్ అవుతుంది అనమాట. కట్ చేసినా కూడా మళ్ళీ సపరేట్ 2 బ్యాగులుగా రెడీ అయిపోయింది చూడండి. అందుకోసం చాక్ని హీట్ చేసి మిడిల్లో కట్ చేశాను అనమాట. ఇలాగ మీరు సేఫ్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అది తడితో ఉన్నా కూడా మనము బట్టల బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు బట్టలకి తడి అంటడం లాగా జరగదు. ఇంకొక బ్రష్కి గలీజ్గా ఒకరిది తడి ఇంకొకరికి అంటడము ఇలాగ కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా లేకుండా బ్రష్లు నీట్గా ఉంటాయన్నమాట. ఆ తడంతా రాకుండా ఇలాగ కాకుండా ఇంకా ఇలాగ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్రంట్ సైడ్లో నుంచి పెట్టాను కదా, అలా కాకుండా ఇలాగ బ్యాక్ సైడ్కి వేసేసుకొని కూడా మీరు ఇలాగ పెట్టేసుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా కూడా బ్రష్లు అయితే నీట్గా ఉంటాయి అనమాట. ఎక్కడికి క్యారీ చేసినా ఈజీగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పిజ్జాలో వస్తూ ఉంటుంది కదా. సో ఈ హోల్డర్ని అయితే మామూలుగా పిజ్జా తినే తర్వాత అందరు పడేస్తూ ఉంటారు. ఇదైతే చాలా అంటే చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్తాను నేనైతే దీన్ని. సో ఇలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని మీకైతే కొన్ని ఐడియాస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనికైతే డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే అంటించేసాను. దీన్ని మీరు కిచెన్లో, డైనింగ్లో, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, కబోర్డ్స్లో, బీర్వాలో, డోర్కి బ్యాక్ సైడ్ చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే టైలు ఇలాగ బెల్ట్లు అన్నీ ఉంటాయి, ఐడి కార్డ్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కుప్పలాగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా నీట్గా పెట్టుకోవచ్చు. ఇది నేను వెయిట్ ఆపుతుందని చూపెట్టడం కోసము ఇక్కడ ఈ ఐరన్ ఇంత వెయిట్తో ఉండేటివి పెట్టాను చూడండి. ఇవన్నీ కూడా ఇంత వెయిట్తో ఉన్నా కూడా నీట్గా ఉంది. మీరు ఏంటంటే డబల్ టేప్ వేసేప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో పెద్దగా ఉండేలాగా వేసుకోండి. చాలా స్టిఫ్గా నిలబడుతుంది. ఇలాగా కేబుల్స్ అయితే మనము ఇలా వేలాడేస్తూ ఉంటాం కదా. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇలాగ బరువుగా ఉండే లావుగా ఉండే కేబుల్ అయితే కనుక అక్కడ కట్ అవుతుంది అనమాట. ఇలా వేలాడి కట్ అయిపోతుంది. అలా అవ్వకుండా కేబుల్స్ నీట్గా ఉండాలన్నా, చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోకుండా ఉండాలన్నా కూడా మంచిగా ఒకటి స్విచ్ బోర్డ్ పైన ఒకటి ఇలా తగిలించుకున్నారంటే దానికి వేలాడేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ మనము జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చైన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఉండే కీస్ ఉంటాయి. వాటిని మనం బీరువాలో కానీ మళ్ళీ కబోర్డ్లో కానీ పెడతా ఉంటాము. అలాగా కూడా ఇవి మంచిగా సేఫ్గా కీస్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. మనం మామూలుగా బయట ఇలాంటివి కొనుక్కొస్తా ఉంటాం కదా. సో అదైతే ఒకటే వస్తుంది, కానీ దీనికి 3 హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు మనము. వాటితో పోలిస్తే ఇవి ఈజీగా మనము కొన పని లేకుండా ఇంట్లోనే ఉంటాయి కదా, చక్కగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాక్లు, సీజర్లు ఇవి రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాము. షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ చేపిస్తూ ఉంటాము, మళ్ళీ వాడుతూ ఉంటాము. ఇదైతే రెగ్యులర్గా జరిగే పని. అయితే మనము బయట షార్ప్ చేయకుండానే ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. అదేలాగా అంటే ఇలాగా టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఏదైనా పర్వాలేదు మీరు యూజ్ చేసేది టూత్ పేస్ట్ని అన్నిటికీ కూడా మీరు ఏవేవైతే షార్ప్నెస్ పెంచుకోవాలనుకుంటారో వాటన్నిటికీ కూడా ఫస్ట్ అయితే ఇలాగా అప్లై చేసేయండి. ఇక్కడ నేను 2 చూపిస్తానన్నమాట. అంటే ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఇది. టూత్ పేస్ట్లో ఫస్ట్ ఇలాగా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని మంచిగా నీట్గా అంతా పోయేలాగా వాటికి నల్లగా అయిపోయి ఉంటాయి ఆ లైన్స్లలో, ఎడ్జెస్లలో. మనం రోజు క్లీన్ చేయము, ఊరికే వాటర్తో కడిగేసుకుంటాం కాబట్టి నల్లగా అవుతాయి కదా. ఫస్ట్ అయితే దీన్ని టూత్ పేస్ట్ పెట్టి బాగా ఇలా క్లీన్ చేసిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానితో బాగా ఇలాగా రఫ్ చేయాలన్నమాట. స్టీల్ స్క్రబ్బర్తో రఫ్ చేయడం వల్ల దాని షార్ప్నెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుందో లేదో మీకే అర్థమవుతుంది. స్టీల్ పీస్ అందరి దగ్గర ఉంటుంది కదా, సో దాంతో చేసి చూడండి. మంచిగా వాటర్ వాష్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా అయిపోయా. క్లీనింగ్, షార్ప్నెస్ ఒకటే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గోల్డ్ చైన్స్ అయితే అందరూ రెగ్యులర్గా వేసుకునే చైన్స్ గురించి చెప్తున్నాను. రెగ్యులర్గా వేసుకునేటివి ఏంటంటే ఎక్కువ క్లీన్ చేయము, దాని మెడ మీద మొత్తము స్కిన్ పైన ఉండే చెమట, మురికి అంతా కూడా చైన్ డిజైన్స్లలో అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ చైన్ అయితే చాలా చిన్న డిజైన్ ఉంటుంది అనమాట, దాంట్లోకి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తే తప్ప మామూలుగా వాటర్ వాష్ చేస్తే పోదు. సో అలాంటివి ఏవైనా మీరు మెరుగు పెట్టించాలి, పాతగా అయిపోయాయి, బయటకు తీసుకెళ్ళి మెరుగు పెట్టించాలనుకున్నా, క్లీన్ చేయాలనుకున్నా కూడా జస్ట్ ఈ సింపుల్ చిట్కాతో ట్రై చేయండి. మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు, అంత బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను గిన్నెలోకి పెరుగు తీసుకున్నాను, దానితో పాటు కొంచెం పసుపు వేసాను అనమాట. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు ఏదైతే పాలిష్ పెట్టించాలనుకున్నారో, క్లీన్ చేయాలనుకున్నారో దానికైతే అప్లై చేసేయండి. అవి చైన్లు అయినా, రింగ్స్ అయినా, కమ్మలైనా ఏవైనా కూడా గోల్డ్ ఐటమ్స్ ఇలాగా క్లీన్ చేసేయండి. కొద్దిసేపు వాటిని బాగా పెరుగులో మంచిగా నీట్గా కడిగేసేయండి, బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి ఎప్పుడైనా దోమలు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు కాయిల్స్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే మామూలుగా రీఫిల్స్ పని చేయనప్పుడు మనకి ఇంట్లో ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి వాటికి స్టాండ్ వస్తుంది, మధ్యలో పెడతాం. కానీ ఒక్కోసారి ఇవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి. అలాంటి ముక్కల్ని వెలిగించుకోలేక పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా నెయిల్ కటర్ యూజ్ చేసేసి మీరు చిన్నగా మొత్తం అయిపోయేదాకా వీటిని యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైనా పెట్టుకోవచ్చు, అలాగైనా పెట్టుకోవచ్చు. మీరు దీన్ని పట్టుకొని ఇల్లంతా కూడా చూపెట్టవచ్చు అనమాట. స్టిఫ్గా నిలబడుతుంది. మొత్తం అయిపోయేదాకా మనం మంచిగా నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట నెయిల్ కట్టర్తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇదైతే నేను తీసుకున్నాను, పిల్లలవి చాక్లెట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, సో అది తీసుకున్నాను. మీరు అల్యూమినియం ఫాయిల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ కాఫీ పౌడర్ వేసాను, తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. పిల్లలు ఇవైతే కలర్స్లో వస్తాయని ఎత్తిపెట్టుకుంటారనమాట, సో వాటితో నేను రీయూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇలాగ రెండింటిని వేసిన తర్వాత వీటికి ఫోల్డ్ చేసేసి పైన చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. పిన్నిస్తో జస్ట్ అలా అన్నారంటే హోల్ పడిపోతుంది. ఇలాగ రెడీ చేసుకున్న వీటిని అయితే మనము ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో దాంట్లోకి అయితే మనం ఇలా అక్కడొకటి పెట్టేసుకున్నామంటే మంచి కాఫీ స్మెల్ వస్తుంది అనమాట, గలీ స్మెల్ అంతా పోయి.
ఇంట్లో కానీ గుళ్ళో కానీ మనం కొబ్బరి కొట్టిన తర్వాత ఇలాగ ఒక చిప్ప అయితే వస్తుంది కదా. సో ఇలాంటి దీన్ని అయితే మనం కొబ్బరి తీసేసుకొని చిప్పని పడేస్తూ ఉంటాము. చిప్ప కానీ ఇలాంటి వెనక ఉండే పీచు కానీ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. మా ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకైనా సరే బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ కొంచెం పీచుని తీసుకొని దాన్ని అయితే ఇలా ఫ్రీగా విడిదీసి తర్వాత దాంట్లో ఒక కర్పూరం బిళ్ళని స్మాష్ చేసి వేసుకొని కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకోండి. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ని మనం గడ్డగట్టకుండా ఉండాలంటే గోరుతో గట్టిగా ఇలాగ రఫ్ చేస్తున్నట్టు ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు గడ్డగట్టకుండా ఉంటుంది. ఇక్కడ మనం వేసిన కర్పూరం అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇది కొద్దిసేపు కాలుతుంది. ఆ కాలినంతసేపు కాఫీ పౌడర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట దాంట్లో. అప్పుడు మనకి కొంచెం ఇలాగా మంటను ఆపేసినామంటే మొత్తం పొగలాగా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన పొగని మీరు కిటికీల దగ్గర డోర్ల దగ్గర చూపిస్తూ ఇల్లంతా కూడా చూపించారు అంటే దోమలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. పొగకైతే అస్సలు ఉండవు కర్పూరం ఘాటుకి. దాదాపుగా మనమైతే నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఎండిపోవడము పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అవి కొంచెం తేడా అయినా కూడా మనం అస్సలు వాటిని యూజ్ చేయము. ఎందుకంటే వాటి టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి కొంచెం మెత్తబడినా కుళ్ళిపోయినా ఎండిపోయినా ఇలాంటివి పక్కన పడేస్తూ ఉంటాము. సో ఎంత ఎండిపోయిన నిమ్మకాయలైనా కూడా మనము ఈరోజు చక్కగా క్లీన్ చేసుకునేదానికి అలాగే మిషన్ క్లీనింగ్ దానికి మనం లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి సువాసనతో ఉంటాయి. నిమ్మకాయ ఫ్లేవర్ నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. సో ఇలాంటి నిమ్మకాయల్ని పాడైపోయిన నిమ్మకాయల్ని ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని మొత్తం వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. అవి నీళ్ళలో మరుగుతున్నప్పుడు ఎండిపోయిన నిమ్మకాయలైనా సరే ఇలాగా మంచిగా మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నిమ్మకాయల్ని లోపల అవి వాటర్ మరుగుతున్న టైంలో ఎలా తిరుగుతున్నాయి చూడండి. ఇవి బాగా మరిగించుకోవాలి, కానీ కొంచెము అలా పగిలిపోయేలాగా, అంటే నిమ్మకాయ బాగా మరిగిందంటే మళ్ళీ పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాగా వీటిని మరిగించుకున్న తర్వాత నిమ్మకాయలని అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఆ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకుంటాము, పడేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ నిమ్మకాయలు నీళ్ళలో మరుగుతున్నంతసేపు చాలా మంచి వాసన వస్తూ ఉంది. అసలు ఇల్లంతా కూడా లైమ్ ఫ్లేవర్ తెలుస్తూ ఉందన్నమాట. సో ఇలాగా బయటికి తీసుకున్న నిమ్మకాయలను అయితే కొంచెం చల్లగా అయ్యాక ఇలాగ కట్ చేసేసుకోవాలి, లేదంటే కాలుతూ ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి. అసలు మామూలుగా అయితే ఇవి ఎండిపోయి ఉన్నాయన్నమాట ముందు, కానీ తర్వాత ఉడికిన తర్వాత ఇలాగ సాఫ్ట్గా అయ్యాయి అనమాట. ఇలాగ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో చాకులు ఉంటాయి కదా, సో చాకుల పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ నిమ్మరసాన్ని కొంచెం పిండుకొని ఇలాగా చాకులు ఇలా రఫ్ చేసామనంటే చాలా అంటే చాలా మంచిగా షార్ప్ అవుతాయి. అసలు ముందు ఎంత మొద్దుగా ఉన్న కత్తి అయినా సరే ఇలా రఫ్ చేసిన వెంటనే చాలా షార్ప్నెస్ వస్తుంది. మామూలుగా కత్తులు రఫ్ చేస్తేనే షార్ప్గా అవుతాయి, అలాంటిది ఇలా సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి చేశారంటే అసలు చూడండి ఇక్కడ ఎంత షైనీగా కనపడుతుందో రఫ్ చేశాక. ఇంకా నెక్స్ట్ ఈ కట్ చేసిన నిమ్మకాయలను అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మీరు మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాదాపు ఫైన్గా వేసుకోవడానికే చూడండి. కాకపోతే ఇవి ఎండిపోయిన నిమ్మకాయలు కాబట్టి అక్కడక్కడ తొక్కలుగా కొంచెం కనబడతా ఉంటాయి అనమాట. ముందుగా మనం ఈ వాటర్లో ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే తీసుకొని ఈ పేస్ట్ అంతా కూడా అన్ని వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా చేసిన మిక్సీ వేసిన పేస్ట్ అంతా కూడా మంచిగా మొత్తం కలిసిపోయేలాగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చేత్తో కలుపుకోలేము కాబట్టి స్పూన్తో మంచిగా ఇలా మొత్తం అదంతా పేస్ట్ అంతా వాటర్లో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే మనము స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి. ఎందుకంటే తొక్కలన్నీ ఉన్నాయి కదా, మనము దీన్ని స్ప్రే బాటిల్లోకి వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేదు లేదా పెద్ద సైజ్ లేదు అనుకుంటే ఇలాగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోవాలన్నమాట. దానికన్నా ముందైతే దీంట్లోకి 2 స్పూన్ల బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటుంది కదా, సో వంట సోడాను యాడ్ చేస్తున్నాను. ఈ వంట సోడా డైరెక్ట్ ఒకటేసారి గుమ్మరించకండి, ఎందుకంటే అది నొరగలాగా పొంగుతుంది అనమాట. నిమ్మకాయకి బేకింగ్ సోడాకి ఇలా రియాక్షన్ ఫామ్ అవుతుంది కాబట్టి నొరగంతా వచ్చేస్తుంది. దానిలో ఒక స్పూన్ కానీ లేదంటే గరిట కానీ ఇలా పెట్టారంటే పొంగు అనేది బయటికి పోకుండా లోపలనే అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, లేదంటే బయటికి పొంగు వచ్చేస్తుంది. తర్వాత దాంట్లోకి అయితే ఇక్కడ నేను ఒక ప్యాకెట్ షాంపూ యాడ్ చేస్తూ ఉన్నాను, అంటే ఒక స్పూన్ షాంపూ యాడ్ చేస్తూ ఉన్నాను. ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరైతే దీన్ని బాటిల్లోకి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రే బాటిల్లోకి చేసుకున్నా కూడా ఇది ఎన్ని రోజులైనా కూడా మీకు మంచిగా నిలవ ఉంటుంది, ఇదేం పాడవుతుంది అనే ఛాన్సే లేదు అస్సలు. కాబట్టి మీరు ఎన్ని రోజులైనా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం హీట్ చల్లారిన తర్వాత బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పెద్ద బాటిల్ తీసుకున్నాను. ఇంకా కావాలంటే దీంట్లో మీరు ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఉండే వాటర్తోనే చేస్తూ ఉన్నాను. తర్వాత పైన అయితే హోల్స్ పెట్టుకుంటా ఉన్నాను, ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ తీసుకొని మూత ఓపెన్ చేయకుండా డైరెక్ట్ దీంతోనే ఉంచేసుకునేలాగా బాటిల్కి క్యాప్కి నేను హోల్స్ పెట్టేశాను. ఫస్ట్ అయితే స్టవ్ క్లీనింగ్
చూపిస్తాను చూడండి. ఇలాగా చేసిన ఈ లిక్విడ్తో స్టవ్ క్లీన్ చేసుకున్నారంటే స్టవ్ మంచిగా షైనీగా రావడమే కాదు, ఆ స్టవ్ దగ్గర అయితే మంచి సువాసన వస్తూ ఉంటుంది, నిమ్మకాయ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. షాంపూ యాడ్ చేసాం కదా, సో షాంపూ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అసలు ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ అయితే ఆయిల్ జిడ్డంతా ఉంది, జస్ట్ అది వేసి ఇలా తుడుస్తుంటేనే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. అసలు చాలా తొందరగా క్లీన్ అవుతుంది, మంచి సువాసన కూడా వస్తుందన్నమాట. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడైతే ట్యాప్స్ అబ్జర్వ్ చేయండి, ముందు ఇలా ఉన్నాయి కదా. సో ఈ లిక్విడ్ వేసేసిన తర్వాత ఒకసారి నేను నార్మల్గా, ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఇలాగా స్క్రబ్బర్తో ఒకసారి రుద్ది చూపిస్తాను చూడండి. మీకు ఎంత నీట్గా ఎంత షైనీగా కొత్తగా కనపడతాయి అసలు. ట్యాప్ అయితే స్టీల్ ఐటమ్స్ మనం వాష్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఇలాగా ట్యాప్స్ ఉంటాయి కదా, సో ఇలాగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో మీరు క్లీన్ చేసుకున్నారని అంటే స్టీల్ ట్యాప్స్ అయితే కనుక చాలా చక్కగా, అసలు చూడండి ఎంత నీట్గా కనపడుతుందో, కొత్త దానిలాగా తలతల మెరుస్తూ ఉంది ట్యాప్ అయితే. చూడండి ఇక్కడ మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి, ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అనేది. తర్వాత వాషింగ్ మిషన్లో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ డ్రమ్కి అయితే ఉండే రబ్బర్ అయితే బాగా మురికిగా అయిపోయింది, చాలా రోజులు అయింది అనమాట డ్రమ్ క్లీన్ చేయక. సో మురికి అంతా కూడా పట్టేసింది. ఇక్కడ మీరు ముందు బెల్ట్ని అబ్జర్వ్ చేయండి, తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత బెల్ట్ని అబ్జర్వ్ చేయండి. ఇదే లిక్విడ్ని ఇక్కడ ఈ బెల్ట్ దగ్గర మొత్తం లోపల బయట అంతా వేసేస్తున్నాను, అలాగే లోపల డ్రమ్లో కూడా వేసేస్తూ ఉన్నాను. చూడండి, ఇది నిమ్మకాయ అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి మురికి తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే జస్ట్ క్విక్ వాష్లో పెట్టుకుంటున్నాను. క్విక్ వాష్ అంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ ట్రేలో కూడా కొంచెం వేసాను, క్లిప్పింగ్ మిక్స్ అయింది. సో ఇక్కడ చూడండి బయట డోర్ దగ్గర కూడా అంత డస్ట్ పట్టేసి ఉంది కదా, ఇది బయట ఉందన్నమాట వాషింగ్ మిషన్. సో బయట కాబట్టి ఓపెన్ ఏరియా కాబట్టి డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా. సో ఇదే లిక్విడ్ని కొంచెం నాప్కిన్ పైన వేసేసుకొని ఇలా తుడిచాను, అలా జస్ట్ తుడిస్తే సరిపోయింది. అసలు నీట్గా వచ్చేసింది డస్ట్ అంతా కూడా. ఇంకా కనపడుతున్నది ఆ మురికి మొత్తం లోపల మురికి అనమాట. అది మనం క్లీన్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మిషన్ స్టార్ట్ అయిపోయి అది రన్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఎలా ఉందనేది మీకు మళ్ళీ చూపిస్తాను, మీరే అబ్జర్వ్ చేయండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. మామూలుగా దీంట్లో నురగ రాదేమో అనుకుంటాం కదా, లోపల అది డ్రమ్ తిరుగుతుంటే చూడండి ఎలా నురగ వచ్చేస్తుందో. వాటర్ తీసుకొని లిక్విడ్ వేసేసాం కదా, సో వాటర్లో ఈ నురగ చూడండి ఎంత బాగా వస్తుందో. ఫైనల్గా లాస్ట్ చూపిస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బకెట్లో అయితే వాటర్ తీసుకున్నాను, అంటే మామూలుగా మనం ఇల్లు తుడుచుకునేదానికి నీళ్ళు తీసుకుంటాం కదా, సో దాంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ లిక్విడ్ని కొంచెం వేసేసి ఇల్లు తుడుచుకున్నారనంటే ఇల్లంతా కూడా మంచి నిమ్మ సువాసన వస్తుంది అనమాట. నిమ్మకాయ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా, సో ఆ స్మెల్ వస్తుంది ఇల్లు తుడిస్తే. అసలు ఈగలు అయితే వాళ్ళవు. ఒకసారి ట్రై చేసి చూడండి, మామూలు నిమ్మకాయ ఉన్నా కూడా ఒక పీస్ కట్ చేసుకొని మీరు వేసేసుకొని ఇల్లు తుడుచుకొని చూడండి, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈగలు దోమలు లాంటివి అయితే అస్సలు రావు. అలాగే ఇక్కడ ఫ్లష్లో కూడా వేసేసి, అంటే బాత్రూంలో కూడా వేసేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇక్కడ వాష్ బేసిన్ని ముందు అబ్జర్వ్ చేయండి, ఇది నేను క్లీన్ చేసి చూపిస్తాను తర్వాత చూడండి. ముందైతే ఎంత గారపట్టి ఉన్నది కదా, సో ఇలా గారపట్టి ఉన్నది కూడా చాలా ఈజీగా తొందరగా రిమూవ్ అయిపోతాయి అనమాట. ఈ నిమ్మకాయ అనేది పులుపుదనంతో ఉంటుంది కాబట్టి క్లీనింగ్ పర్పస్లో అయితే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. మీ దగ్గర పాడైపోయిన నిమ్మకాయలు ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. పాడైపోయిన నిమ్మకాయలే కాకుండా మనం కూరగాయల మార్కెట్కి వెళ్తే కూడా మనకి నిమ్మకాయలు అవైలబుల్ ఉంటాయి, అంటే వాళ్ళు మామూలుగా కొంచెం మెత్తబడినవి కులినవి పక్కనేసేస్తూ ఉంటారు. మనకి చాలా ఒక 10 రూపీస్ ఇచ్చామంటే ఇచ్చేస్తారు కదా, సో అలా తెచ్చుకొని అయినా సరే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యాచురల్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. మనకి మామూలుగా మనము కెమికల్స్ ఉండేవి లేకుండా ఇలాగా అప్పుడప్పుడు కనీసం మంత్లీ వన్స్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా మీకు రెగ్యులర్గా నిమ్మకాయలు దొరుకుతూ ఉంటాయి అనుకుంటే కనుక కొంచెం తక్కువ రేట్లో ఉన్నా కూడా ఇలాగా మనము ఇల్లు తుడిచే నీళ్ళలో వాషింగ్ మిషన్లో ఇలా ఒక్కొక్క ముక్క వేసామనంటే చాలా మంచి వాసనతో పాటు బాగా క్లీన్ అవుతాయి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా వాష్ బేసిన్ అయితే ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మధ్యలో అయితే ఎంత గార పట్టేసి ఉండింది కదా, సో అదంతా కూడా పోయి మంచిగా షైనీగా కనపడుతుంది, అంతా బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇక్కడ ఉంది కదా ఈ గుజ్జు అంతా, ఈ గుజ్జుని ఏం మనం పడేయాల్సిన అవసరం లేదు. దీనితో మనము గిన్నెలు కూడా తోముకోవచ్చు అనమాట. ఈ గిన్నెలు కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. స్క్రబ్బర్తో కనుక ఇలా పీచుతో కొంచెం తీసుకొని మనం రుద్దుకున్నామనంటే జిడ్డంతా పోతుంది, మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి. గిన్నెలు అయితే మంచి వాసన వస్తూ ఉంటాయి, ఎంత మురికిగా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనం షాంపూ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ జిడ్డు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఈ పీచుని తీసుకొని లాస్ట్లో మీరు సింక్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇదే సరిపోతుంది, గుజ్జు అనేది సరిపోతుంది మనకి లాస్ట్లో ఫైనల్గా. మొత్తం కూడా అన్ని రకాలుగా ఇంట్లో గిన్నెలు కానీ సింక్, వాష్ బేసిన్, బాత్రూము, వాషింగ్ మిషన్, బట్టలు ఉతకడానికి, ఇల్లు తుడుచుకునేదానికి ఎన్ని రకాలుగా ఈ నిమ్మకాయతో మనము చాలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గిన్నెలు అంతా కూడా ఎంత తలతలా మెరుస్తూ ఉన్నాయో. ఫైనల్గా వాషింగ్ మిషన్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది చూపిస్తాను చూడండి. వేస్ట్గా పడేసే నిమ్మకాయలతో, అంటే అప్పుడప్పుడు కుళ్ళిపోతూనే ఉంటాయి నిమ్మకాయలు అనేవి, కాబట్టి అలాగా 1-2 కుళ్ళిపోయినా కూడా మీకు ఇంత పేస్ట్ అవసరమే లేదు. 1-2 పాడైనా కూడా మీరు చక్కగా వాటిని యూజ్ చేసేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ వీడియో అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే
ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను చూడండి, బెల్ట్ని గమనించండి. ఇదైతే ముందు ఉందన్నమాట, అది పోదు, మామూలుగా ఏం చేసినా పోదు, అది బాగా అంటుకున్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ డ్రమ్ చూడండి, ఒక బెల్ట్ని చూడండి, ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. డోర్ దగ్గర అబ్జర్వ్ చేయండి, ఆ డోర్ దగ్గర ఎంత లోపల వైపు మురికి ఉండిందో. సో ఫైనల్గా అయితే ఇంత నీట్గా ఇంత చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట. మంచి నిమ్మ సువాసన వస్తూ ఉంటుంది, లైమ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. హారతి కర్పూరం బిళ్ళలు అయితే మనం తెచ్చుకున్నప్పుడు పెద్ద సైజులో ఉంటాయి, రాను రాను సైజు అనేది తగ్గిపోతూ ఉంటాయి, అంటే అవి కరుగుతూ ఉంటాయి అనమాట. సో అలా కరగకుండా ఉండాలి, ఎక్కువ రోజులు మంచిగా ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, మీకు ఎక్కువ రోజులు అవి అలాగే పెద్ద సైజులోనే ఉంటాయన్నమాట. మనం కొంచెం బియ్యం తీసుకొని మనం పెట్టుకునే ఆ డబ్బాలో కనుక ఇలా వేశారంటే ఎక్కువ రోజులు వస్తాయి. ఏదైనా తడిలాగా లేకపోతే గాలి ఉన్నా కూడా బియ్యం అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కర్పూరం బిళ్ళలు ఎక్కువ రోజులు వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, టీ మరుగుతూ ఉంది. మామూలుగా మనం టీ అయినా కాఫీ అయినా లేదంటే ఇలాగ పాలైనా కూడా కాగబెట్టేటప్పుడు పొంగు వస్తూ ఉంటాయి కదా. సో మనకి పొంగు రాకుండా మరిగించుకునేటివి ఏవైనా ఉన్నాయంటే కనుక ఇలాగ ఒక స్పూన్ పెట్టామంటే అవి లోపలనే మరుగుతూ ఉంటాయి, పై దాకా పొంగు రాకుండా. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. ఇక్కడ మన టిప్ ఏంటంటే ఈరోజు ఎప్పుడైనా సరే టీ పొడి తక్కువగా ఉన్నప్పుడు, లేదు పాలు పలుచగా ఉన్నప్పుడు కానీ టీ అంత టేస్టీగా ఉండదు, అంటే చిక్కగా ఉండకపోతే మనకి ఎంత తాగిన ఫీలింగ్ ఉండదు, అంత స్ట్రాంగ్గా కూడా ఉండదు. మీకు ఎప్పుడైనా స్ట్రాంగ్గా తాగాలనుకున్నప్పుడు లేదంటే టేస్టీగా తాగాలనుకున్నప్పుడు కొంచెం కాఫీ పౌడర్ వేయండి మరుగుతున్న టీలో, కొద్దిగా కాఫీ పౌడర్, అంటే మీరు పెట్టుకున్న టీ క్వాంటిటీని బట్టి. ఇక్కడ నేను కొంచెమే పెట్టాను కాబట్టి జస్ట్ కొంచెంగా రాలిపాను. ఇలాగ కొద్దిసేపు మరిగించుకుని, అంటే టీ మరిగిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం ఆఫ్ చేస్తాం అనుకునే టైంలో కొంచెంగా కాఫీ పౌడర్ వేసేసి కొద్దిసేపు అలా మరగనిచ్చేసి మీరు టీ వడగట్టేసుకోండి. అసలు ఒకసారి తాగి చూడండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టీ అయితే మంచిగా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బనానాలు చూసారు కదా, పైన అయితే కొంచెం నల్లగా అయిపోయింది అనమాట, అది తినడానికి ఎక్కువ ఇష్టం అనిపించదు. ఇక్కడ ఇలాగా కొంచెంని తీసుకొని ఫోర్క్తో చేస్తున్నాను. ఇదేంటంటే ఆ బనానా చిన్న బనానా కదా, కొంచెం గట్టిగా ఉంటుంది ఇది. సో ఫోర్క్తో ఇలాగా చేస్తే కొంచెం స్మాష్ అవుతుంది అనమాట. దాంట్లోకి నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నాను, పచ్చి పాలైనా పర్వాలేదు, కాగబెట్టిన పాలైనా పర్వాలేదు. పచ్చి పాలు అయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇలాగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దాంట్లోకి చిటికెడు మనకి కస్తూరి పసుపు ఉంటుంది కదా, సో ఆ పసుపు వేస్తాను. సో ఇక్కడ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఇలాగా మంచిగా మసాజ్ చేసుకోండి. మీరు ఎంత బాగా మర్దన చేసుకుంటే అరటిపండులో ఉండే గుణాలన్నీ కూడా మన స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అవుతాయి అనమాట. సో ఇలాగా బాగా మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఇది కొద్దిసేపటికి ఒక 5-10 మినిట్స్కి డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిన తర్వాత మంచిగా గోరువెచ్చటి నీళ్ళతో మీరు చక్కగా వాష్ చేసేసుకోండి. వెంటనే సోప్ ఏం పెట్టద్దు. ఇక్కడ మనం పాలు కలిపాం కదా, స్కిన్ ఆటోమేటిక్గా తెల్లగా అయిపోతుంది. అరటిపండుతో ఏంటంటే స్కిన్ మంచి హైడ్రేట్గా ఉంటుంది అనమాట, మంచిగా ఎప్పుడు చూసినా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట, డల్గా కనపడకుండా నల్లగా అట్లా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టిక్కర్స్ రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకైతే ఆ ప్లేస్లో దురద రావడము, ఇచ్చింగ్ లాగా అవ్వడము, లేదంటే ఆ ప్లేస్ అంతా కూడా ఒక రకంగా మచ్చలాగా పడిపోతూ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ వ్యాజ్లిన్ తీసుకొని ఆ ప్లేస్లో అప్లై చేసేసి తర్వాత మీరు స్టిక్కర్ పెట్టుకున్నారనంటే మీకు ఎటువంటి ఇచ్చింగ్ ఉండదు, ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. రెగ్యులర్గా ఇలా చేయండి. చూస్తున్నారు కదా, బాత్రూమ్ డోర్ అనమాట, బ్యాక్ సైడ్ అంటే లోపల వైపు సోప్ వాటర్ అంతా పడతా ఉంటాయి కదా. సోప్ వాటర్ కాకపోయినా సాల్ట్ వాటర్ ఉండే వాళ్ళైతే కనుక ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది మామూలుగా కడిగినా కూడా పోదు, మళ్ళీ కడిగిన మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే తెల్లగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇదంతా సాల్ట్ డ్రై అవ్వడం వల్ల అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా డస్ట్ ఏం కాదు, సాల్ట్ జస్ట్ మనకి. సో అలా సాల్ట్ మళ్ళీ పట్టేయకుండా ఉన్న సాల్ట్ అంత తెల్లగా డోర్ ఇలా పాడవకుండా ఉండాలని ఇక్కడ చూడండి, వాటర్ పడి ఈ స్క్రూస్ కూడా చిలుము వచ్చేసి విరిగిపోతున్నాయి చూడండి. ఇలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. మీకైతే డోర్ అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుంది. అది అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే మనం దాన్ని రుద్ది కడుగుతూ ఉంటాం కాబట్టి ఆ పైనుండే ఫ్లైవుడ్ అంతా లేసిపోయి డోర్ అంతా పాడైపోతుంది అనమాట. కొద్ది రోజుల్లోనే మళ్ళీ డోర్ మార్పించాల్సి వస్తుంది. అలాంటి అవసరమే లేకుండా జస్ట్ మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో కొంచెం క్లాత్ పైన కానీ కాటన్ మీద కానీ వేసుకొని ఇలాగా మొత్తం ఆ సాల్ట్ అంతా పోయేలాగా గట్టిగా స్క్రబ్ చేస్తున్నట్టుగా ఆ కాటన్ క్లాత్ని ఇలాగా చేస్తూ ఉండండి. ఆయిల్ అంతా కూడా అప్లై చేసేయండి మంచిగా నీట్గా. మీరు అబ్జర్వ్ చేయండి, రుద్దిన దగ్గర ఎలాగ కనిపిస్తూ ఉందో. ఆయిల్ ఉంటుంది కాబట్టి వాటర్ పడినా కూడా కిందికి జారి పడిపోతాయి అనమాట, అక్కడ నిలబడకుండా మళ్ళీ సాల్ట్ పట్టేయదనమాట. ఇలాగా వీటి స్క్రూస్ పైన కూడా కొంచెం కొబ్బరి నూనెను వేసేసేయండి. ఆల్రెడీ అవి చిలుము వచ్చేసాయి, ఇంకా ఎక్కువ అవ్వకుండా నీట్గా ఉంటాయన్నమాట. కింద బండ కూడా వైట్గా అయిపోయింది చూడండి, సాల్ట్ పట్టేసి అది కూడా అంతా నీట్గా అయిపోతుంది. మీరు లాస్ట్లో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ చూసారు కదా, లాస్ట్లో ఒకసారి చూసేయండి. ఇదైతే మంచిగా కొబ్బరి నూనెతో ఇలాగ చేసుకొని చేశారనంటే కనుక ఇంకా మీకు మళ్ళీ ప్రాబ్లం రాదనమాట. చాలా రోజుల వరకు మీకు డోర్ ఇలాగే నీట్గా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి వాటర్ అబ్జర్వ్ చేసుకోదనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా మందికి అవసరమైన వాళ్ళకి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.